ఈ వీడియోలో ఫర్ ఈచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. యాక్చువల్గా మనకు లూపింగ్లో వైల్, డూ వైల్, ఫర్ లూప్స్ ఉన్నాయి కదా, అలాగే ఫర్ ఈచ్ లూప్ కూడా ఉంది. ఫర్ ఈచ్ లూప్స్ వర్క్స్ ఓన్లీ ఆన్ అర్రేస్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు లూప్ త్రూ ద ఈచ్ కీ బై వాల్యూ పేర్ ఇన్ యాన్ అర్రే. సో ఓన్లీ అర్రేస్ మీద వర్క్ చేసేటప్పుడు మనం ఇందాక ఫర్ లూప్స్ ద్వారా అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసాం కదా. ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ లూప్ ద్వారా అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సింటాక్స్ వచ్చేసి ఫర్ ఈచ్ $ఆఫ్ ఈ అర్రే యాజ్ $ఆఫ్ వాల్యూ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ ద బ్రేసెస్ వీఆర్ రైటింగ్ ద వాట్ ఈస్ ద కోడ్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్. ఓకే, సో నేను పర్పస్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మన అర్రే. సో ఫర్ ఈచ్, సో ఈ కోడ్ అంతా కూడా నేను కామెంట్ చేస్తున్నాను మల్టీ లైన్ కామెంట్ ద్వారా. ఓకే, రిమూవ్ చేసేసాను. ఫర్ ఈచ్ బ్రేసెస్లో సో సింటాక్స్ చూడండి. ఫర్ ఈచ్ యాజ్ $array యాజ్ $value. ఓకే, $array వాట్ ఈజ్ యువర్ అవర్ array నేమ్ $ఆఫ్ నేమ్స్ యాజ్ కీవర్డ్. సో $ఆఫ్ ఏ అని ఇస్తున్నాను నేను. ఓకే, సో దీని తర్వాత ఈకో $ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తున్నాను. $ఆఫ్ ఏని ఏమవుతుందో చూడండి. సో F5. సో ఇక్కడ వెంకట ఇవన్నీ కూడా 1 by 1 డిస్ప్లే అయిపోయినాయి. మనకి బిఆర్ స్టేట్మెంట్ని ఇచ్చేద్దాం కనుక నెక్స్ట్ చేద్దాం. బిఆర్ స్టేట్మెంట్ని, బిఆర్ అనేది HTMLలో లైన్ బ్రేక్ పర్పస్ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలాగే H1 ట్యాగ్లో పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది, H1. సో H1 ట్యాగ్లో దీన్ని కన్కాటినేట్ చేద్దాం అనుకుంటున్నాను. /H1 ఎలా కన్కాటినేట్ చేద్దాం. సో డబుల్ కోట్స్లో మెన్షన్ చేయండి ఈ H1ని. సో కన్కాటినేట్ విత్ ద $A. అలాగే దీన్ని కన్కాటినేట్. ఓకే, ఇలా మనం లిస్ట్ ఐటమ్స్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. మన ప్రాజెక్ట్ అప్పుడు చూసుకుందాం వీటిని. ఓకే, అన్నీ కూడా H1 ట్యాగ్స్లో మనకి డిస్ప్లే అయినాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఫైనల్గా ఫర్ ఈచ్కి సింటాక్స్ అంటే ఫర్ ఈచ్ ఇక్కడ మన అర్రే నేమ్ రాస్తాం, తర్వాత యాజ్ కీవర్డ్ మర్చిపోవద్దు, తర్వాత $వాల్యూ ఇక్కడ మీరు కావాల్సిన వేరియబుల్ నేమ్ ఇచ్చుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. తర్వాత ఏదైతే వాల్యూ ప్రింట్ కావాలో అంటే ఇక్కడ వేరియబుల్ ఏదైతే నేమ్ ఇచ్చారో అది ఇచ్చినట్టయితే మీకు అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్.